రుణ యాపు నిర్వాహకుల వేధింపులు యువకుడు బలట. రుణ యాపు నిర్వాహకుల వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. జోగిపేట ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కనసాన్పల్లి గ్రామానికి చెందిన కడెం శ్రీకాంత్ ఇదే జిల్లా సదాశివపేటలో ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 4 నెలల కింద ఓ లోన్ యాప్లో 1,30,000 రుణం తీసుకున్నాడు. క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లిస్తూ వచ్చాడు. ఎంత కడుతున్నా ఇంకా బాకీ ఉందంటూ యాప్ నిర్వాహకులు వేధించసాగారు. అతని సెల్ ఫోన్కు అసభ్యకర ఫోటోలు పంపించారు. దీన్ని తాళలేని శ్రీకాంత్ గత నెల 30న ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. అతని కుటుంబ సభ్యులు తొలుత సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తర్వాత హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు తండ్రి పోచే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రుణ యాప్లు, లోన్ యాప్స్ పేరిట అనేక రకాలుగా వేధింపులు జరుగుతున్నాయి. చాలామంది చనిపోయారు. పాపం ఈ ఎవరైతే యువత అర్థం చేసుకోకుండా ఇట్లాంటి వార్తలు చూడాలి. ఎట్లా మోసపోతుంటో చూసి వీళ్ళ మోసంలో వీళ్ళ ట్రాప్లో పడద్దు. ఈ లోన్ యాప్ల ట్రాప్లో పడి చాలామంది జీవితాలను ఆగం చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా యువత ఆలోచించుకోవాలి. ఇట్లాంటి లోన్ యాప్లు, ఇట్లాంటి వచ్చి ఫోన్లు, మెసేజ్లకి టెంప్ట్ అయ్యి మీరు లోన్లు తీసుకుంటే మీ జీవితం బుగ్గిపాలయ్యే పరిస్థితుంది. అట్లా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. చాలా జీవితాలు ఆగమైనాయి. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఈడోడు లోన్ యాప్ ఇచ్చిండట, 1,30,000 ఇచ్చి ఎంత కట్టినా లోన్ తీరట్లేదు. లోన్ తీరకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఎంత దౌర్జన్యం ఉంటుందో తెలుసా? వాళ్ళకి రాజ్యాంగం కానీ చట్టం కానీ ఏది గవర్నమెంట్ కానీ లెక్కే ఉండదు. అడ్డగోలుగా తిడతారు, ఫోన్లు చేసి మెసేజ్లు పంపిస్తారు, టార్చర్ చేస్తారు. లోన్ తీసుకున్నోడికే చేయరు, వాడు చుట్టుపక్కల ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ చేసి వీని పరువు తీస్తారు. తీస్తే వాడు ఆ పరువుకు చచ్చిపోయే పరిస్థితి. చాలామంది చచ్చిపోయారు. ఈ పిల్లగాడు కూడా అదే పరిస్థితి చేసుకున్నాడు పాపం. కాబట్టి యువత అర్థం చేసుకోవాలి. ప్రధానంగా చదువుకునే యువత ఈ తప్పిదాలు చేసేది. ఈ ఆన్లైన్లో ఏదో రాగానే లింకు దాని మీద ప్రెస్ చేసి దాంట్లో లోన్లు తీసుకొని ఇట్లా జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దు. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో మీ పైన ఆశలు పెట్టుకొని ఉంటారు. మీరు ఈ చిన్న చిన్న లోన్లకి ఇట్లాంటి టెంప్ట్ అయ్యి మీ జీవితాలను లాగం చేసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవద్దు. ఇంకొకటి ప్రధానంగా, ఒకవేళ లోన్ తీసుకున్నారు, వేధింపులు అవుతున్నాయంటే దానికి చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అట్లా పొండి తప్ప ఇట్లా ఆత్మహత్య చేసుకుంటే ఏమొస్తుంది? జీవితం ఆగమైపోయా. తల్లిదండ్రులకు గోస మిగిలిస్తాయి, వాళ్ళ కడుపు కోత మిగిలిస్తాయి, ఏముంటుంది? కాబట్టి యువత అర్థం చేసుకోవాలి. విద్యార్థులు యువత అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా లోన్ యాప్లని పాటించవద్దు, దాన్ని ఫాలో అవ్వద్దు. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా అనివార్య కారణాలతోని దాంట్లో కూరకపోయినా కానీ మీరు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవద్దు. ఆత్మహత్య అనేది అవసరం లేదు. అది వాడు ఏం చేస్తాడు? నీకు పంపించవచ్చు, పరువు తీయచ్చు, కానీ దానికి టెంప్ట్ కావద్దు. దానికి లీగల్గా ప్రొసీడ్ కాండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వండి. తప్ప ఇట్లా మీకు మీరు ఆత్మార్పణం చేసుకుని ఆత్మహత్య చేసుకుంటే మీరు తల్లిదండ్రులకి కడుపు కోత మిగిలించినట్టు అది. కాబట్టి ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దు. లోన్లకు సంబంధించిన వేధింపులు ఉంటే దానికి ప్లాట్ఫామ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు, సివిల్ పోలీసులు, వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు, మీకు వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తారు. కానీ ఇట్లాంటివి చేయొద్దు.